దేశవ్యాప్తంగా సంచలనం రేపిన తిరుపతి లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం 3:30 న్యాయస్థానం వాదనలు వినబోతుంది. కల్తీ నెయ్యి ఘటనపై బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి వేసిన పిటిషన్స్ పై ఇప్పటికే విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో ఇవాల్టి విచారణలో ఎలా స్పందిస్తుంది అనేది ఉత్కంఠగా మారింది. ఇటీవల జరిపిన విచారణలో తిరుమల లడ్డూ వ్యవహారంలో నిజానిజాలు తెలుసుకోకుండా ఏపీ ప్రభుత్వం చేసిన ప్రకటనపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారో లేదో తెలుసుకోకుండా ప్రకటన ఎలా చేస్తారంటూ ప్రశ్నించింది. కనీసం దేవుణ్ణైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. ఇక కల్తీ జరిగిందని చెబుతున్న నెయ్యిని ఎక్కడి నుంచి సేకరించారు, ఆ నెయ్యిని లడ్డూ తయారీకి ఉపయోగించినట్టుగా ఆధారాలేంటి, నెయ్యిని ఎప్పుడు పరీక్షలకు పంపారు, లడ్డూలను టెస్ట్ చేశారా, లడ్డూలో కల్తీ జరిగిందని తేలిందా అంటూ ఘాటుగా ప్రశ్నలు కురిపించింది సుప్రీంకోర్టు. టీటీడీ సీఎంలు ప్రకటనలు ఎందుకు భిన్నంగా ఉన్నాయని అడిగింది. కల్తీపై క్లారిటీ లేకుండా ఎలా ప్రకటన చేస్తారని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది న్యాయస్థానం. సిట్ విచారణపై కూడా పలు అనుమానాలు వ్యక్తం చేసింది. దీంతో సిట్ విచారణకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ అంశంపై స్వతంత్ర దర్యాప్తు సంస్థ విచారణ అవసరమా అంటూ కేంద్రాన్ని కూడా సుప్రీంకోర్టు అడగడంతో కేంద్రం దానికి ఇవాళ ఏం జవాబు ఇవ్వబోతుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి కనిపిస్తోంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం సైతం సైలెంట్. ఎందుకు ఇలాంటి వాదనలు వినిపిస్తుంది, దానికి న్యాయస్థానం ఎలా రెస్పాండ్ అవుతుంది అన్నది ఉత్కంఠగా మారింది. ఇదంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి గోపి అందిస్తారు. గోపి, తిరుమల లడ్డూ వ్యవహారం మరోసారి సుప్రీంకోర్టుకు చేరబోతుంది. ఇవాళ విచారణ ఎలా ఉండబోతోంది, అప్డేట్స్ ఏంటి? తిరుమల లడ్డూ ప్రసాద కల్తీ వివాదం అంశం పైన ఈరోజు మధ్యాహ్నం 3:30 సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నిపుణుల కమిటీతో ఈ లడ్డూ ప్రసాద కల్తీ అంశం పైన విచారణ జరపాలి అంటూ పిటిషనర్లు దాఖలు చేసిన పిటిషన్ల పైన విచారణ అనేది కొనసాగబోతోంది. సోమవారం జరిగిన విచారణ సందర్భంగా ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని స్వతంత్ర దర్యాప్తు సంస్థతో ఇన్వెస్టిగేషన్ లేక సిట్ ఎంక్వైరీని కొనసాగించవచ్చా అని చెప్పి అభిప్రాయాన్ని కోరడం జరిగింది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథ్ ధర్మాసనం. ఈ నేపథ్యంలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఈ లడ్డూ ప్రసాద కల్తీ వ్యవహారం పైన ఎటువంటి నిర్ణయాన్ని సుప్రీంకోర్టుకి వెల్లడిస్తుంది అనేది ఉత్కంఠగా మారింది. ఎందుకంటే కేంద్రంలో అలాగే రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి కాబట్టి సో ఎటువంటి ఎంక్వైరీకి సిట్ ఇన్వెస్టిగేషన్ ని కొనసాగిస్తూ కేంద్ర స్థాయి నుంచి ముఖ్యంగా కేంద్రం నుంచి ఒక అధికారిని పర్యవేక్షణగా ఉంచడానికి కేంద్రం అంగీకరిస్తుందా, లేక సిబిఐకి దీన్ని రిఫర్ చేస్తుందా, లేక కోర్ట్ మానిటర్డ్ ఎంక్వైరీకి రిఫర్ చేస్తుందా అన్నది ముఖ్యంగా ఈరోజు మధ్యాహ్నం 3:30 తెలియబోతోంది. దేవుళ్లను రాజకీయం చేయొద్దు, రాజకీయాలకు దూరంగా ఉంచాలి, అలాగే చంద్రబాబు నాయుడు లడ్డూ ప్రసాద కల్తీకి సంబంధించి ఆధారాలు లేకుండా లడ్డూ ప్రసాదం కల్తీ అయిందని చెప్పి ప్రజల్లో ఏ విధంగా వ్యాఖ్యానిస్తారంటూ కూడా కోర్టు గత సోమవారం అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. సో ఈ రోజు జరిగే విచారణలో కేంద్ర ప్రభుత్వం చెప్పబోయే నిర్ణయం అనేది చాలా కీలకంగా ఉంది. ఇప్పటికే కోర్టు పిటిషనర్ల తరపు సుబ్రహ్మణ్య స్వామి అలాగే ఇటు వైవి సుబ్బారెడ్డితో పాటుగా ఇద్దరు ఆధ్యాత్మికవేత్తలు వేసిన పిటిషన్లోని అన్ని అంశాలను కూడా కులంకషంగా వాదనలు వినడం జరిగింది. సుమారు గంట పాటు వాదనలు జరిగాయి. సో ఈ రోజు జరగబోయే విచారణలో కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని సలహాని కోరడం జరిగింది కాబట్టి సో నెక్స్ట్ ఎంక్వైరీ ఎవరు చేయాలి, సిట్ ఇన్వెస్టిగేషన్ కొనసాగించవచ్చా, లేక స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఇన్వెస్టిగేట్ చేస్తుందా, సిబిఐ ఎంక్వైరీ చేస్తుందా, లేక ఎవరు ఎంక్వైరీ చేయాలి అన్న అంశాలకు సంబంధించి కేంద్రం చెప్పబోయే నిర్ణయం ప్రకారమే తదుపరి ఈ లడ్డూ ప్రసాద కల్తీ అంశం పైన విచారణ అనేది ముందుకెళ్లబోతోంది. ఇప్పటికే సిట్ గత విచారణ సందర్భంగా ఎటువంటి స్టే విధించకపోయినప్పటికీ కూడా రాష్ట్రం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిటే స్వయంగా తన పనిని నిలిపివేసిన పరిస్థితి. కోర్టు పర్యవేక్షణలో ఈ కేసు నడుస్తుంది కాబట్టి సిట్ ఇన్వెస్టిగేషన్ ప్రస్తుతం కొనసాగడం లేదు. సో కోర్టులో కేసు ముగిసిన తర్వాత తదుపరి ఈ లడ్డూ ప్రసాద కల్తీ అంశం పైన ముఖ్యంగా సెప్టెంబర్ 25వ తేదీన కేసు ఫైల్ అవడం జరిగింది. 26న సిట్ ఫామ్ అవడం జరిగింది. సో నెక్స్ట్ ఎవరు ఇన్వెస్టిగేట్ చేస్తారు ఈ కేసుని, ముఖ్యంగా నిజంగా లడ్డూ తయారీలో వాడిన నెయ్యి కల్తీ అయిందా, కల్తీ నెయ్యితో లడ్డూ ప్రసాదం తయారైందా అన్న అంశాలని నిగ్గు తేల్చేందుకు ఎవరు ముఖ్యంగా ఎంక్వైరీ చేస్తారనేది ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా తెలియబోతోంది. అయితే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా ఈ లడ్డూ వివాదానికి సంబంధించిన అంశం పైన తాజాగా ఒక పిటిషన్ ఫైల్ చేశారు. సిబిఐతో ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి ఆయన ప్రేయర్ లో మెన్షన్ చేయడం జరిగింది. అలాగే తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతంగా కూడా
ప్రకటించాలి, ఆ దిశగా ఉత్తర్వులు ఇవ్వాలి అని చెప్పి కూడా ఆయన అభ్యర్థన. అలాగే ఒక గ్యాగ్ ఆర్డర్, రాజకీయ నాయకులు ఎవరు కూడా ఈ లడ్డూ ప్రసాద్ వ్యవహారంపై మాట్లాడకుండా ఒక గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాలని చెప్పి కూడా కేఏ పాల్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. సో ఈ పిటిషన్ కి సంబంధించి కూడా మధ్యాహ్నం జరగబోయే విచారణలో ట్యాగ్ చేయాలని చెప్పి ఆయన కోరడం జరిగింది. అయితే ప్రేయర్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. సిబిఐ ఎంక్వైరీ కానీ అలాగే గ్యాగ్ ఆర్డర్ ఇవ్వడం, తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని పార్టీ ఇన్ పర్సన్ ఆయనే వాదనలు వినిపించబోతున్నారు. కాబట్టి సో ఈరోజు లిస్ట్ అవుతుందా లేదా కొన్ని ముఖ్యంగా పిల్ కి సంబంధించిన చెక్ చేసిన తర్వాత అది లిస్ట్ అవుట్ చేసే అవకాశం కనిపిస్తుంది. సో 4 పిటిషన్లను విచారిస్తారా లేక ఇటు కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్ కూడా ఇంక్లూడ్ చేసి విచారిస్తారా అనేది మధ్యాహ్నం తెలియబోతోంది. కానీ యావత్ ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవదేవుని భక్తులంతా కూడా ఈ లడ్డు ప్రసాద వ్యవహారం పైన ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ప్రసాద కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలతో కొంత ఆందోళన ఉన్న నేపథ్యంలో కోర్టు సంధించిన ప్రశ్నల పట్ల ముఖ్యంగా ఆధారాలు లేకుండా ఏ విధంగా వ్యాఖ్యలు చేస్తారన్న అంశం కానీ లేక ఎవరు ఎంక్వైరీ చేయాలని చెప్పి కేంద్రాన్ని అడగడం కానీ సో ఈ అంశం పట్ల యావత్ భక్త ప్రజానికం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చేస్తున్న పరిస్థితి. సో చూడాలి 4 గంటల కల్లా కోర్టులో ప్రొసీడింగ్స్ ముగిసే అవకాశం ఉంది. ఎటువంటి ఉత్తర్వులు ఇస్తుంది అనేది సాయంత్రం తెలియబోతుంది. రైట్, థ్యాంక్ యూ గోపి.